హై వ్యూవర్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కనీసం నలుగురు కన్నా షేర్ చేయండి. ఎందుకంటే ఆడది అంటే కొంతమంది ముస్లిమ్స్ అందామా, అందరూ ముస్లింలు అందామా, ముస్లింలు చూస్తున్న వాళ్ళు కింద కామెంట్లో మీరే తెలియచేయండి. ఎందుకంటే వాళ్ళ షరియా చట్టాలు మన ఆఫ్ఘనిస్తాన్లో వచ్చేసి, ఇరాన్లో వచ్చేసి ఏ రకంగా వాళ్ళకి వచ్చేసి హిజాబ్ ధరింప బయట రావనివ్వమంటూ. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. బయటకు వచ్చినప్పుడు వచ్చేసి పక్కన మగోడు తోడు ఉండాలని అంటూ ఇలా చెప్పుకుంటూ వెళ్ళినైతే ఆడవాళ్ళంటే పిల్లలకన్నా యంత్రాలు, ఆడవాళ్ళంటే వంటింటిగా పరిమితం, ఆడవాళ్ళు వచ్చేసి బయట తిరగకూడదు, రాకూడదు అన్నట్టుగా వాళ్ళ చట్టాల్లో ఉన్నాయో లేదంటే వాళ్ళ మత గ్రంథాలలో ఉన్నాయో డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ ఏవైతే ముస్లిం దేశాలంటూ చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళు ఆల్మోస్ట్ ఆడవారంటే వాంటెడ్గా వారిని వాళ్ళు, మళ్ళీ చెప్తున్నా, ఆడవారంటే వారిని వాంటెడ్గా వీళ్ళు ఏమంటారు, మిమ్మల్ని మేము ఏం చెయ్యం, ఏంటి వెళ్ళి మోడీకి చెప్పుకో. మొన్న అన్నది ఇదే కదా పహల్గామ్లో, ఏమని నా భర్తను చంపావు, ఇక నాకు ఈ బతికేందుకు, నన్ను చంపే అంటే లేదు మేము ఆడవాళ్ళని చంపం, వెళ్ళి మోడీకి చెప్పుకో. చచ్చా మేము ఆడవాళ్ళని చంపేది ఏంటి, ఎబ్బే ఇంతేనా వాళ్ళంది. వాళ్ళ దృష్టిలో ఆడవాళ్ళ యొక్క స్థానం అది. బట్ మన దృష్టిలో భరతమాత, ఆది పరాశక్తి, దుర్గమ్మ తల్లి, సీతమ్మ తల్లి, భూదేవి, ఇలా చెప్పుకుంటూ పోతే మన భారతదేశంలో ఉన్నటువంటి చెట్టు పుట్ట కొండ కోన గుడి ఇలా మొత్తం మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కువ శాతం మాతృమూర్తులే, ఎక్కువ శాతం స్త్రీ దేవతలే. ఈవెన్ ప్రకృతి సైతం మనం అమ్మవారిగానే పూజిస్తాం, స్త్రీ దేవతని అంటూ ఉంటాం. సో ఇటువంటి పుణ్యభూమి అయినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన పురాణాలలో పేర్కొన్న విధంగానే ఈ వేదభూమిలో వారు కూడా వీర నారీమణులే, ఆది పరాశక్తులే. అదే ఈరోజు సోఫియా ఖురేషి అండ్ వ్యోమికా సింగ్ ప్రూవ్ చేశారు. సోఫియా ఖురేషి తాను 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆర్మీలోకి ఎంటర్ అయింది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ త్రూ ఎగ్జామ్. వాస్తవానికి ఈ సోఫియా ఖురేషి తండ్రి, తాత వీళ్ళంతా కూడా ఆర్మీలో పనిచేస్తున్నారు. తాను ముస్లిం. నేను క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో సోఫియా ఖురేషి గొప్పతనం చెప్తూ ఒక వీడియో ఇస్తే కింద ఒకడు క్రాస్ చెక్ చేస్తే ఆ ఛానల్లో సబ్స్క్రైబర్లు ఎవరు లేరు, నా ఛానల్లో ఫస్ట్ కామెంట్ పెట్టాడు. అయితే నాకు బాగా తెలిసినోడన్నా అయి ఉండాలి, లేదా కొత్తగా ఎంటర్ అయినా అయి ఉండాలి. యూట్యూబ్లో ఇండియన్ ముస్లిం అని పెట్టాడు, తెలుగులో ఏమని పెట్టాడు తెలుసా? మీరు విషయాన్ని చెప్పాలి తప్ప, న్యూస్ లాగా చెప్పాలి తప్ప హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టాలని న్యూస్ చెప్తున్నారేంటి, మీ మీద కూడా కేసు పెడతాం. నేను సోఫియా ఖురేషి ముస్లిం, మోడీ వచ్చేసి హిందువులు ఫేవర్ అంటూ ఉన్నారు. మరి సోఫియా ఖురేషి ముస్లిం అయినా కానీ ఆమెకు అగ్రతాంబూలం ఇచ్చారు, ఆర్మీలో కీలకమైన పొజిషన్లో ఆమె ఉన్నారని నేను చాలా పాజిటివ్గా చెప్తే, హిందూ ముస్లిం భాయ్ మనమంతా ఒకటని నేను చెప్తే ఆడికి ఏం అర్థమైంది ఏంటంటే వాళ్ళకి తెలిసిందల్లా ఒకే ఒకటి, ఏ కాడికి సోషల్ మీడియాలో దిక్కుమాలిన కామెంట్లు పెట్టాలి, మంచిగా మాట్లాడే జర్నలిస్టుల బుర్రను కూడా చెడగొట్టాలి. అదేమన్నా అంటే హిందువులు వేరు ముస్లింలు వేరు అన్నట్టుగానే మేము బతకాలి, ఈ దేశం ఉండాలన్నట్టుగా వాళ్ళు. మరి పాకిస్తానీ కుక్కల యొక్క సుస్సు దాగుతూ ఇక్కడ బతుకుతున్నారో లేదు అన్నప్పుడు నిజంగా పాకిస్తాన్ వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. సోఫియా ఖురేషి 2006లో క్యాంగోలో మన ఐక్యరాజ్య సమితి తరపున పీస్ మిషన్ ఉంటుంది, శాంతి దళం అనేది ఉంటుంది. అక్కడ 6 సంవత్సరాల పైగా పనిచేశారు ఆమె. ఆ తర్వాత 2016లో పూణేలో మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఏషియన్ ప్లస్ దేశాలు మొత్తం 18 దేశాలు, అందులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఆ టీంని లీడ్ చేసినటువంటి పర్సన్ తను. ఓవరాల్గా వన్ అండ్ ఓన్లీ లేడీ తను. ఇక ముస్లింలు అన్నప్పుడు తను ఒక్కతే కనిపడింది. భారతదేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించింది తాను ఒక ముస్లిం. ఆ రోజు ముస్లిం అని చూడాల, ఇండియన్ అని చూశారు. ఇదేండి ఖురేషి యొక్క గొప్పతనం, సోఫియా ఖురేషి గొప్పతనం. సోఫియా ఖురేషి భర్త మిలిటరీలోనే ఉన్నారు. వాళ్ళ నాన్న ఈరోజు ఏం చెప్పారు తెలుసా? తాజ్ ఖురేషి మతం ఏంటండి, ముందు దేశం అండి అన్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నేను 1,00,000 సార్లు చెప్పుకుంటా, పురాణ ఇతిహాసాలలో కావచ్చు, భగవద్గీతలో కావచ్చు, ఓవరాల్గా మనం ఎక్కడ క్రాస్ చెక్ చేసుకున్నా జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీసి అంటే మన కన్నభూమి అన్నది ఏది ఉందో అదయ్యా గొప్పది. అరే ఈ పుట్టిన నేలను కూడా తులనాడుతూ, ఈ పుట్టిన నేల మీద ఉంటూ నువ్వు బతుకుతూ తింటూ గాలి పీలుస్తూ మళ్ళీ ఎవడెవడో ఏదేదో అంటూ ఉంటే మా మతం వాడు అంటూ ఆ పగసను మద్దతు తెలుపుతావా? అరే ముస్లిం మహిళ బాబు చాలా గొప్పగా ముందుకెళ్తుంది అంటే, ఏ ముస్లిం కాదు ఇండియన్ అని మాట్లాడండి మీరు అని కొంతమంది అంటారు. ఏంటి అసలు
అదే ఒక హిందువుని మొన్న పెహల్గాంలో దారుణంగా నువ్వు హిందువా కాదని అడిగి మరి ప్యాంట్ ఇప్పి మరి కింద సుంతి చేసేది పురుషాంగాన్ని చూసి మరి ఆ తర్వాత కల్మ చదువుతాడేదని చూసి మరి హిందువు 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 అని చెప్పేసి చంపారే. మరి ఆ రోజు ఏమైనారా మీ నోళ్ళు? ఆ రోజు మాత్రం భారతీయులు అనొద్దు, హిందువులు అనాలి, లేదంటే టూరిస్టులు అనాలి. ఇప్పుడు ఈ వీడియో మొత్తం మీద కొంచెం కన్ఫ్యూజన్తో ఉన్నా చాలా క్లారిటీగా నేను చెప్తున్నది ఏంటంటే, మన భారతదేశంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నట్టుగానే ఉన్నాం, ప్రభుత్వాలు కూడా అలాగే ఉన్నాయి. కేవలం కొంతమంది మాత్రమే మోడీ మీద బురద చల్లటానికి, దేశంలో విభజన రాజకీయాలు చేయటానికి ఏమంటారు, మోదీ కానీ బీజేపీ కానీ హిందువుల ఫేవరు, అందుకే ఈ రకం దాడులు జరిగినాయి అంటారు. సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. రాబర్ట్ వాద్రా మీద షర్మిల ఇటువంటి డైలాగులు కొట్టారు వాళ్ళు. సో ఇప్పుడు వచ్చేసి ఈ సోఫియా ఖురేషి ఎప్పుడైతే ఈ రకంగా ముందుకు వచ్చేసి ఆపరేషన్ సింధూర్ సంబంధించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిందో, ఏ ఆడవారిని అయితే వీళ్ళు మోడీకి చెప్పుకున్నారో అదే ఆడవారిని, ఏ సింధూరం అయితే మీరు దూరం చేశారో అదే సింధూరం ఈ ఆడవారి రూపంలో వచ్చి ఈ పాకిస్తాన్కి టెర్రరిస్ట్కి బదులు చెప్పింది. ఏ రకంగా మొత్తం 9 స్థావరాలు, మొత్తం 21 సార్లు బాంబులు మొత్తం వేయటం కావచ్చు, ఆ స్థావరాన్ని ధ్వంసం చేయడం కావచ్చు, మొత్తం 24 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది. మొత్తం 9 చోట్ల 21 సార్లు దాడులు 24 నిమిషాల్లో కంప్లీట్ అయిపోయింది మిషన్ అంతా కూడా, ఆపరేషన్ సింధూర్. సో ఇది అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు? మన సోఫియా ఖురేషి. మన భారతీయ స్త్రీలలో ఏ మతం అన్నప్పుడు ముస్లిం మతం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఆర్మీలోనే పనిచేశారు. నెక్స్ట్ వ్యోమికా సింగ్. ఈ వ్యోమికా సింగ్ కూడా అండ్ మన సోఫియా ఖురేషి వచ్చేసి పీజీ బయోకెమిస్ట్రీ చేశారు, గుజరాత్ వడోదర ప్రాంతం. నెక్స్ట్ వ్యోమికా సింగ్ వచ్చేసి చిన్నప్పటి నుంచి కూడా పైలట్ అవ్వాలి అనుకుంటూ ఉంది. దాని ఇంకా డిగ్రీకి ఎంటర్ అవగానే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీలో జాయిన్ చేశారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, అఫ్కోర్స్ డిగ్రీ కదా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాయటం కావచ్చు, సెలెక్ట్ అవటం కావచ్చు, ఆ తర్వాత హెలికాప్టర్ పైలట్గా సెలెక్ట్ అవటం. దెన్ 2019లో అనుకుంటా ఫుల్ టైం అన్నది ఆమెకి పైలట్గా ఇచ్చున్నారు. దెన్ ఇక ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ హెలికాప్టర్లని అంటారు, ఆమెకి 2500 గంటల ప్రయాణం చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది ఆమెకి. అంతే పైన వచ్చి ట్రావెల్ చేయడం లైక్ ఇలా. అండ్ పెద్ద హిల్ స్టేషన్స్ ఉంటాయి, ఆడ చీతా లాంటి హెలికాప్టర్స్ వచ్చేసి చాలా కష్టసహజం. అటువంటి చోట ఆపరేషన్స్లో పాల్గొంది. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇటువంటి ఎన్నో కీలకమైన చోట్ల ఆపరేషన్స్లో ఎక్స్పర్ట్ మన వ్యోమికా సింగ్. ఇలా చెప్పుకుంటూ వినట్టు ఒక వ్యోమికా సింగ్ కావచ్చు, మన సోఫియా ఖురేషి కావచ్చు, ఇంకా ఎంతోమంది మన భారతదేశంలో ఎయిర్ ఫోర్స్లో, నేవీలో, ఆర్మీలో ఉన్నారండి. మీరు క్రాస్ చెక్ చేయండి. పాకిస్తాన్లో లేడీస్ అసలు ఆర్మీలో ఉన్నారా? లేరు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ బతుకంతా కూడా, పాకిస్తాన్ బతుకంతా కూడా ఏంటంటే ఆడాలంటే పిల్లల్ని కనాలి, ఆడాలంటే ఇంట్లోనే ఉండాలి, ఇదే వాళ్ళ బతుకు. అందుకే మన ఆడవారికి నుదుట సింధూరం తీసి ఎకిల్తనంగా మాట్లాడారు. ఈరోజు అదే ఆడవారి చేత మనం బదులు చెప్పించాం. ఇప్పటికైనా మీరు గుర్తుంచుకోండి, ఈ వీడియో చూస్తున్న వారిలో ముస్లింలైనా, క్రైస్తవులైనా, హిందువులైనా ఎవరైనా కావచ్చు కాక, మన భారతదేశంలో ఉన్నటువంటి ఆడవారు చాలా చాలా పవర్ఫుల్. ఆడవారి గౌరవం ఇవ్వండి. అండ్ మిగతా దేశాలకు సంబంధించేసి ఎవడన్నా ఎక్కడ కారకోతల కోసం తాట తీయండి. మన దేశంలో బతుకుతున్నటువంటి ఎవరైనా సరే దయచేసి ఇక మీదట అయినా సరే పార్టీల వారీగా మీకు రకరకాల ఐడియాలజీ ఉండొచ్చు కాక, దయచేసి ఓవరాల్గా అన్నప్పుడు మాత్రం మన దేశం మనది అన్నట్టుగా ఉండండి. కానీ పార్టీల వారీగా దయచేసి విడిపోదు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.